నా వల్ల నువ్వు ఇలా దేవదాసుల నాశనం అయిపోవడం నేను చూడలేనురా. చూడలేకపోతే వెళ్ళి చావే. బొంగులో దిద్ది నా లైఫ్. దేవదాసులా ఉంటాను లేక దరిద్ర దాసులా ఉంటాను. అసలు ఇవన్నీ అడగడానికి నువ్వెవరే? నేనెవరా సార్? నీ వైఫ్ సార్. మొగుడు లైఫ్ ని సెటిల్ చేయడం పెళ్ళాంగా నా బాధ్యత కదా. అర్థం చేసుకోకుండా నా లైఫ్ లో ఇంకొక అమ్మాయి అయిన ఆప్షనే లేదు. బయలుదేరతావరా? అదే ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఇంట్రెస్ట్ లేదు. అదెలా స్కూల్ లో ఒకదాంతో కాలేజ్ లో ఒకదాంతో తిరిగి నీకు తక్కువ ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. అదే కొందరు నాకు తెలియట్లేదు. నీకంటే ముందు నా లైఫ్ లో 100 మంది అమ్మాయిలు ఉండొచ్చు, కానీ నీ తర్వాత ఒక్క అమ్మాయిని కూడా నా జీవితంలో ఆలోచించలేకపోతున్నా. ఏ? చూడు 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 నీ చెప్పేది వినరా. చూడు నన్ను చూడరా. ఇక మనం లైఫ్ లో ఒకటిగా ఉండలేమనేది డిసైడ్ అయిపోయింది. ఏం చేస్తాం? నాకు నచ్చినప్పుడు నీకు నచ్చలేదు, నీకు నచ్చినప్పుడు నాకు నచ్చలేదు. మన కర్మ. ఇప్పుడేంటి? టైం మిషన్ లో వెళ్ళి ఇవన్నీ మార్చగలమా? ఇలా ఫీల్ అవ్వాల్సినంత బాధ నేను కాదురా. అర్థం చేసుకోగన్. లవ్ ఫెయిల్యూరే ఏదో మత్తులో ఆలోచిస్తున్నావు. ఏ మత్తైనా సరే అది మనిషిని నాశనం చేస్తుంది. అది మనకొద్దు. దయచేసి నీ మైండ్ లో నుంచి నన్ను డిలీట్ చేసి ఈ దేవదాస్ దరిద్రదాస్ గెటప్ తీసి పారేసి ఇంతకు ముందులా ఒకరిగా డూడ్లా ఉండరా.